కంటిన్యూ అయిపోతుంటదట. కంటిన్యూ కలుగు చేసిన పరలోకమును బట్టి. పరలోకం భూలోకం లాంటి లోకం కాదు. భూలోకంలో శాశ్వతమైనటువంటి ఆనందము లేదు. ఈ భూలోకంలో ఏముంది? సుఖము దుఃఖము, సుఖ దుఃఖాలు. అన్నీ ఇక్కడ ఏమున్నాయి? సుఖ దుఃఖాలు, ఆయాసము దుఃఖము, ప్రయాసపడి భారము మోసుకొని చున్న టోటల్ పీపుల్ అని సమస్త జనులారా ప్రయాసపడి భారము. ఒక కుటుంబంలో ఒక తల్లి ప్రయాసపడుతుంది, ఒక తండ్రి ప్రయాసపడుతుంది, ఒక పిల్లలు ప్రయాసపడుతున్నారు, ఒక భార్య ప్రయాసపడుతుంది. మొత్తం మనందరికి ఏముందండి? ప్రయాసం. ఈ ప్రయాసములు మాని ఏం పొందారనుకోండి. ప్రకటన 13వ అధ్యాయము 14వ అధ్యాయము 13వ వచనము. అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. నా విశ్రాంతి స్థలమేది? నేనుండు స్థలములో మీరు ఉండులాగున నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు కనుక ప్రయాసములు మాని ప్రయాసాలు టోటల్ గా మొత్తం మర్చిపోతారట. మాని ప్రయాసములు మాని. ఎంత కష్టపడ్డావు ఇక్కడ నుండి ఇక్కడ, ఎంత కష్టపడ్డావా? చిన్ననాటి నుండి నేటి వరకు ప్రయాసం అండి, ప్రయాసం.